కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం తీరంలో కొందరు అక్రమార్కులు మట్టిని తోడి గృహ నిర్మాణాలకు తరలిస్తున్నారు. పట్టపగలే ఈ వ్యాపారం 3 జేసీబీలు 6 టిప్పర్లుగా యథేచ్ఛగా కొనసాగుతుంది. మానేరు తీరంలో మట్టిని తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం సాగుతుందని చెప్పకనే చెప్పవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి లోయర్ మానేరు డ్యాం తీరం నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. లోయర్ మానేరు డ్యామ్ తీరంలో అక్రమార్కులు మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం లోయర్ మానేరు డ్యాంలోని పరిధిలో ఉన్నాము. మనం విజువల్స్లో చూడొచ్చు. టిప్పర్ ఏదైతే టిప్పర్ ఉందో మురం మట్టిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అంటే యథేచ్ఛగా కూడా ఈ అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం నుండి కూడా యథేచ్ఛగా, అంటే వీరికి అధికారుల అండదండలు ఉన్నాయా లేక ఇంకెవరికైనా ప్రోద్బలంతో ఇదంతా వ్యాపారం కొనసాగుతుందా అని కూడా మనము ఆ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. టిప్పరు లారీలలో ప్రొక్లై ద్వారా లారీలలో అక్రమంగా మట్టిని, ఇది లోయర్ మానే డ్యామ్కు సంబంధించిన మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కులు ఇక్కడ నుండి మట్టిని టిప్పర్ల ద్వారా పట్టణంలోని ఏదైతే నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఈ మట్టిని కూడా తరలిస్తున్నట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. అంటే యథేచ్ఛగా, అంటే కూతవేటు దూరంలోనే లేక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా బలవన్మరణానికి పడ్డాగా కానీ అలాంటి వారిని రక్షించడంలో లేక్ పోలీసులు ముందు ఉంటారు. కానీ ఈ అక్రమ మట్టి రవాణా మాత్రం పోలీసులకి కనబడతలేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ మొత్తంగా కూడా ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చని స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మాని.